అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 3 జిల్లాలకు ఆరెంజ్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అది వాయుగుండంగా మారనుండటంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అటు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణలో మోస్తరుగా కురుస్తున్నాయి, అటు ఏపీలో అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా వాతావరణ శాఖ ప్రజలకు ఎటువంటి సూచనలు జారీ చేసిందని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే బంగాళాఖాతంలో వాయువ్య ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. అయితే ఇది రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఫలితంగా అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కనుక దక్షిణ ఒడిశా కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అయితే మాత్రం మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. అంటే ఇప్పటికీ కూడా వర్షాలు ఉన్నాయి. అయితే రానున్న 36 గంటలు మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఇది కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే కనుక గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే సముద్రపు ఒడ్డున కావచ్చు, లేదంటే ఈ సముద్రపు పైభాగంలో కూడా భారీగా గాలి వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇటు కర్నూలు, నంద్యాల, అనంతపురం, ఇటు కడప, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక ఇటు అనకాపల్లి, కాకినాడ, ఇటు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అండ్ తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన అదేవిధంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా కురిసాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుస్తుంది. అయితే ఇదే విధంగా కొనసాగినట్టయితే కనుక రానున్న ఇటు సోమవారం అంటే 36 గంటల పైగా దాటిన తర్వాత కూడా ఇది ఓవరాల్ గా చూసుకుంటే మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు పంపించాలంటే కూడా కలెక్టర్లకు ఇటు మొత్తం అందరికీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాఠశాలలకి పాఠశాలలకైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు కూడా ప్రకటించే పరిస్థితి అవుతుంది. ఇటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు పోలీస్ యంత్రాంగం, ఇటు ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పటికే పూర్తి సంసిద్ధంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాయుడు.